కాఫీలో నిమ్మకాయ కలుపుకొని తాగితే ఏమవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో బరువు తగ్గించే చిట్కాలు రోజూ వైరల్ అవుతున్నాయి. అందులో తాజాగా లెమన్ కాఫీ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఒక కప్పు బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగితే బెల్లీ ఫ్యాట్ త్వరగా తరిగిపోతుందని చెబుతున్నారు. అయితే ఈ పద్ధతి నిజంగా ఎంతవరకు పనిచేస్తుంది? నిపుణులు ఏమి అంటున్నారు అనే విషయం తెలుసుకుందాము. కాఫీలో ఉండే కెఫెన్ సహజమైన స్టిమ్యులెంట్. ఇది తాత్కాలికంగా మెటబాలిజాన్ని కొంత వేగంగా పనిచేసేలా చేయగలదు. అలాగే అలసట తగ్గించి శరీరానికి చురుకుదనం ఇస్తుంది. కొందరికి కొద్దిసేపు ఆకలి తగ్గినట్టు అనిపించవచ్చు. అయితే ఈ ప్రభావం ఎక్కువసేపు ఉండదు. శరీరం కెఫెన్కు అలవాటు పడిన తర్వాత దాని ప్రభావం తగ్గిపోతుంది. కేవలం కాఫీ తాగడం వల్లనే పెద్దగా బరువు తగ్గడం సాధ్యం కాదు. సరైన ఆహారం, వ్యాయామం లేకుండా బరువు తగ్గడం అనేది కష్టం. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నిమ్మరసం కలిపిన నీరు తాగడం వల్ల శరీరానికి హైడ్రేషన్ లభిస్తుంది. జీర్ణక్రియకు కొంత సహాయం చేస్తుంది. అయితే కాఫీలో నిమ్మరసం కలిపితే ఫ్యాట్ వేగంగా కరిగిపోతుందని చెప్పే శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు. ఆరోగ్య నిపుణుల ప్రకారం నిమ్మకాయ గుణాలు నీటిలో కలిపిన, ఇతర డ్రింక్స్లో కలిపిన పెద్దగా మారవు. కాఫీ, నిమ్మరసం రెండూ తాత్కాలికంగా ఆకలి తగ్గించవచ్చు. అందువల్ల కొంతమంది తక్కువ ఆహారం తీసుకోవచ్చు. కానీ దీన్ని బరువు తగ్గించే పద్ధతిగా చూడడం సరైనది కాదు. లెమన్ కాఫీ తయారు చేయడం చాలా సులభం. ఒక కప్పు బ్లాక్ కాఫీలో అర నిమ్మకాయ రసం కలిపితే ఈ డ్రింక్ సిద్ధమవుతుంది. అయితే ఈ రుచిని అందరూ ఇష్టపడరు. అందుకే సాధారణంగా కాఫీ షాపుల మెనూలో ఇది కనిపించదు. కొన్ని దేశాల్లో చల్లని తీపి కాఫీకి నిమ్మరసం కలిపిన పానీయాన్ని మజాగ్రాన్ అని పిలుస్తారు. ఇది అల్జీరియాలో ప్రారంభమై పోర్చుగల్లో ప్రాచుర్యం పొందింది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్దలు పరిమితంగా లెమన్ కాఫీ తాగితే పెద్ద సమస్య ఉండదు. కానీ కాఫీ, నిమ్మరసం రెండూ ఆమ్ల పదార్థాలు కావడంతో కలిపి తాగితే ఆమ్లత్వం మరింత పెరుగుతుంది. అందువలన అసిడిటీ, గ్యాస్ట్రైటిస్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఉన్న వారికి ఇది అసౌకర్యంగా కలిగించవచ్చు. దంతాల ఇనామిల్కు కూడా నష్టం కలగవచ్చు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగితే గుండెల్లో మంట వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని లెమన్ కాఫీ తాగాలా లేదా అనే విషయాన్ని మీరే డిసైడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.